ఇంట్లోంచి పంపిస్తే ఏ మొహం పెట్టుకుని వస్తారు? ఎవరికైనా మొహం చెల్లద్దు. సత్యపినే ఎప్పుడేం మాట్లాడ తెలియదు నీకు. అయిపోయిందనంతే ఎందుకు చదువుతావు నువ్వు? అవన్నీ మాట్లాడుకు నువ్వు. అయినా మీరు అనుకుంటున్నట్టు మా అమ్మ దొంగ కాదు, ఏ దొంగతనం చేయలేదు, ఆ అవసరం కూడా లేదు. అయ్యో ఎంత మాటమ్మా! రాజావారేంటో ఆయన భార్యాపిల్లలు ఎలాంటివారో మాకు తెలీదమ్మా. కాకపోతే మీ వదిన ఊరందరికీ మీరే దొంగని, అది బయటపడి అందరికీ మొహం చూపించలేక వెళ్ళిపోయారని చెప్పింది. నిజమేంటో మాకు తెలిసినా రాజావారి కోడలన్న గౌరవంతో మేమేం అనలేకపోయాం. అంతేగాని మీరేంటో మీ నిజాయితీ ఏంటో మాకు తెలియక కాదమ్మా. నిజం 4 నిమిషాలు బ్రతుకుంటే నిందా 100 ఏళ్లు బ్రతుకుంటుందట. మేం చచ్చినా మా మీద పడ్డ మచ్చ మాత్రం బ్రతుకుండేలా ఉంది. అంతా మా తలరాత. అత్తయ్య ఏటత్తయ్య మాటలు? చచ్చా అలా మాట్లాడకండి. లోకులు కాకులు అత్తయ్య. అసలు అంతా ఆ సుఖాన్ని చేసిన ప్రచారం వల్లే జరిగింది. జనాలందరికీ అలా ఊదిచింది వాళ్ళు అలా అంటున్నారు. ఆయన అని తలుచుకుంటుంటే మనం ముందుకు సాగలేం. మీరు ముందు లోపల పదండి. రాజ్యలక్ష్మి గారు, ఈరోజు మీ అందరికీ మా ఇంట్లోనే వంట చేస్తాం. మీరు తప్పకుండా రావాలి. చాలే, ఎక్కడే పెట్టారు ఫుల్ మీల్స్, ఇంకా అవసరం లేదు. ఇదిగో ఈ నాయుడు బాబు ఉండగా వీళ్ళెవ్వరిని బయట తిన్నవాడు అంతే. అందరూ నా ఇంట్లోనే తింటారు. అత్తయ్య ముందు మీరు లోపల రండి, వాళ్ళు తెడుసోది. ఇది ఇంకెళ్ళి ముందు మీరు లోపలికి పదండి. ఆ కీర్తి సామాన్లు తేళ్ళు వెళ్ళు. రండి రండి బాబుగారు రండి. నగలు రండి అత్తయ్య రండి రండి బాబుగారు రండి. ఆయన అర్జును చాలా రోజులకి మా ఇంటికి వచ్చి మర్చిపోయినట్టున్నావు చూడు. అత్తయ్య మీ ఇల్లు అనుకోండి, ఫ్రీగా ఉండండి. ముందు మీరు రెస్ట్ తీసుకోండి. వంట ఏర్పాట్లు 10 నిమిషాల్లో ముగించేస్తాను నేను. ఆ వంట సంగతి తర్వాత ముందు రెస్ట్ తీసుకోవాలి. అది ఎక్కడో చెప్పండి. దాని ముందు బెదరు అంత మనలే, నీకు ఎక్కడికి కావాలంటే అక్కడ ఉండి నీ ఇష్టం. అయితే నాకు ఈ ఫ్యాన్ మీద ఉండాలని ఉంది. ఉండొచ్చా? నిజమా? అలా అయితే నిచ్చి చేసి మంచం వేస్తాను, పడుకుని పో. అబ్బో, నీకు నాకన్నా వెటకారం బాగా ఉంది. నువ్వు ఊరుకోరా, వీడు ఇలాగే వాగుతాడు గాని వీడి రూమ్ ఎక్కడ చూపించినాడు బావా. సరదాగా సత్యబాబు గారు, అదిగోండి పెళ్లి కొడుకు కదా, స్పెషల్ రూమ్ అక్కడ బాగుంటది. హరి గారు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. థ్యాంక్స్. వెళ్ళండి. హరి గారు జోకులు ఎక్కువ. అత్తయ్య గారు మీరు ఆ రూమ్కి వెళ్ళండి, బాగుంటది. ఎందుకు? అపర్ణ పెళ్లి కూతురు కదా, స్పెషల్ రూమ్ అక్కడ. సరే మీరు వెళ్ళండి. ఆ రూమ్ అపర్ణ కంటే నాకే కంఫర్ట్ గా ఉంటుంది. నేను వెళ్తానే, ఓకేనా? అది స్పెషల్ రూమ్. స్పెషల్ రూమ్ అంటుంటే ఇదేదో పూజ చేయడానికి వచ్చిండు, పొలం పెట్టడానికి కూర్చుంటున్నాడు. అపర్ణ సర్లే, ఇదిగో ఆ రూమ్ తీసుకో, అది బాగానే ఉంటది. నేను వంట ఏర్పాట్లు అవి చేస్తాను. అపర్ణ వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకో. ఆ బామ్మగారు మీరు నేను వెళ్తానులే నాయుడు బావా, నువ్వు ఆ పనులన్నీ చూసుకో. సరే సర్లేండి, ఫ్యాన్ ఉంది ఇక్కడ, చాలా కూర్చోండి. నేను మంచిని పంపిస్తాను. కూర్చోండి. బామ్మ, నేను దాచిపెడతాను. జాగ్రత్తమ్మా, అవి నా ప్రాణం. మా వాళ్ళు నాకు మిగిల్చిన జ్ఞాపకం. మాకున్న ఆస్తుల కంటే కూడా ఎంతో విలువైనవి. అందరికీ ఇవి బంగారంలాగా కనిపిస్తాయి, కానీ నాకు మాత్రం ఒక బాధ్యతలా కనిపిస్తాయి. ఇప్పుడు నా బాధ్యతల్ని నీ చేతుల్లో పెడుతున్నాను. నువ్వు నాకంటే జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకుంటావు కదప్పు? ఒకసారి ఆ నగల్ని చూపించమ్మా. తీయమ్మా. సరే సరే పర్వాలేదులే, రేపు పూజ దగ్గర ఎలాగూ పెట్టుకుంటావు కదా, అప్పుడే చూస్తానులే. ఇలా విడిగా చూసే కంటే నీ ఒంటి మీద పెట్టుకున్నాక చూస్తేనే బాగుంటుంది.
లోపల జాగ్రత్త చేయమ్మా. అలాగే